ధ్యాన మిత్రులందరికీ మరొకసారి ఈ యొక్క వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఈ యొక్క క్షేత్రానికి మీ అందరికీ కూడా ఈ 2 రోజుల ధ్యాన మరియు సమగ్ర స్వాస్థ్య కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎస్. సో మిత్రులారా, మొట్టమొదటగా మనకు ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని మనందరికీ జ్ఞాన ధ్యాన భిక్షను పెట్టినటువంటి మన డాక్టర్ పితామహ సుభాష్ పత్రి సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గట్టిగా గట్టిగా చూడండి. సో చప్పట్లు ఎట్లా కొట్టాలంటే ఒకసారి చూపించండి, చెప్పండి. చప్పట్లు కొట్టేది చూడండి కరెక్ట్గా. కొద్దిగా. సో యాక్చువల్గా చప్పట్లు అంటే క్లాప్స్ కొట్టడము, చప్పట్లు అనేది దీన్ని తయారు చేసినట్టే మన యొక్క పూర్వ సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క విధానం ఏంటంటే దీని ద్వారా మన ఆరోగ్యాన్ని సరి చేసుకోవచ్చు. దాన్ని కొట్టే విధానం ఎలా ఉంటుంది, చప్పట్లు కొట్టే విధానం ఎలా, క్లాప్స్ కొట్టడం అని చెప్తూ ఉంటారు. ప్రతిసారి వచ్చేసి ప్రత్యేకంగా ప్రతి కార్యక్రమంలో ఎక్కువసారి చప్పట్లు కొట్టిస్తారు. దానికి ఒక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. కాబట్టి క్లాపింగ్ థెరపీ విన్నారా? ఎంతమంది విన్నారు క్లాపింగ్ థెరపీ? ఒక్కరే. ఓకే, ఎనీవే తెలుసుకుందాం. చూడండి, క్లాపింగ్ థెరపీ ఎలా ఉంటుందంటే ఈ అన్ని వేళ్ళ మీద ఇలా ఉంటుంది అనమాట. ఇలా పెట్టుకొని చూడండి, కొట్టే విధానం ఎలా ఉంటుందో ఒకసారి నేను చూపిస్తాను. దాన్ని మనం అందరం ప్రాక్టీస్ చేద్దాం. సో అంటే ఈ యొక్క రోజు మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి కార్యక్రమాన్ని ఇది ఇలా చేయడం వల్ల మొత్తం మన లోపల ఉన్నటువంటి ఈ చేతుల్లో ఈ 2 చేతుల్లో కూడా ఆకుప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి. అంటే మన దేహం యొక్క సంబంధించిన అన్ని అవయవాలకు సంబంధించినటువంటి స్విచ్లు అంటారు వాటిని. ఆ స్విచ్లు దీంట్లో ఉన్నాయి. ఇలా కొట్టినప్పుడు ఏమవుతుందంటే స్విచ్లు ఆన్ అవుతాయి. ఆన్ కావడం వలన మన దేహంలో ప్రాణశక్తి ప్రసరించి అనారోగ్యం ఉంటే కూడా ఆరోగ్యం మనకు వస్తుంది. తర్వాత యాక్టివ్గా కార్యక్రమంలో మనం పాల్గొనవచ్చు. చూడండి. శబ్దం ఎలా ఉండాలంటే 2 ఇట్లా చేతులు కొడుతూ ఉంటాం కదా, ఆల్మోస్ట్ చేతులు బాగా రెడ్గా తయారవుతాయి. ఓకే, ఆ లెవెల్లో కొట్టాలి. అంతేగాని ఊరికే ఇట్లా అనకూడదు. ఎప్పుడు కూడా క్లాప్స్ కొట్టడం అంటే ఇట్లా నొప్పి వస్తుంది, భరించాలి. ఓకే, ఓకే మిత్రుడా, ఎలా ఉంది? సో ఒక స్టేట్మెంట్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. దేర్ ఈజ్ నో గెయిన్ వితౌట్ పెయిన్. అవునా? నో గెయిన్ నో పెయిన్ అంటే నో పెయిన్ అంటే నో గెయిన్. దేర్ ఈజ్ నో గెయిన్ వితౌట్ పెయిన్. కాబట్టి ఇప్పుడు మనకు గెయిన్ అంటే లాభం పొందాలంటే కొంత పెయిన్ అనుభవించాల్సిందే కదా. ఇది కొట్టేటప్పుడు మీకు నొప్పి అనిపిస్తుంది. అట్లా 50 సార్లు కొట్టాలి. పొద్దున 50 సార్లు, సాయంత్రం 50 సార్లు. ఈరోజు అంతా మీకు ఈ విధంగానే చేపిస్తాం కాబట్టి ఈ క్లాపింగ్ థెరపీ అద్భుతంగా మీకు ఈరోజు లభిస్తుంది. ఓకే, ఇదొక థెరపీ. ఇలాంటి థెరపీస్ మనం డిజైన్ చేశాం. సో మనం చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగానే అనేక ఇట్లాంటి థెరపీస్ మనం డిజైన్ చేశాం. ఎస్, ఇప్పటికే లేట్ అయింది. సో కార్యక్రమం లైవ్ కావడం కొద్దిగా లేట్ అయింది. సో ఓకే మిత్రులారా, సో ఈరోజు మనం ఈ రోజును అద్భుతంగా ప్రారంభించబోతున్నాం. సో మొట్టమొదటగా ఈ కార్యక్రమంలో మొదటి అంశంగా క్రియాయోగము, దాని యొక్క పద్ధతులు, దాన్ని అభ్యాసం చేసేటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకు కల్పించినటువంటి వాళ్ళు డాక్టర్ శివాజీ గారికి ఒకసారి జోరుగా గట్టిగా చప్పట్లు. ఎస్, కరెక్ట్, గుడ్, రైట్.
ఓకే. సో సార్ని ఇప్పుడు ఇన్వైట్ చేసుకున్నాం. సో సార్ మనకి ఆ యొక్క క్రియాయోగాన్ని సంపూర్ణంగా తెలియజేస్తారు. సో ఒక 20 మినిట్స్, 20-30 మినిట్స్ తర్వాత మనం సంగీత ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ముందుగా మన యొక్క ఆది గురువు అయిన బ్రహ్మర్షి పత్రి గారికి, వైష్ణవ్ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ సభ్యులకు, ధ్యానులకు, మహావతార్ బాబాజీ ఫౌండేషన్ వారికి, యావత్ సృష్టికి, విశ్వానికి, విశ్వకర్మలకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ధ్యానికి, జ్ఞానికి, దేవతలకు నా యొక్క ఆత్మకోటి ప్రణామాలండి. థ్యాంక్ యూ. 3 సార్లు 1 2 3 రైట్. సో మనం ఇవాళ కొత్త యుగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. కొత్త జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాం. ఇప్పటి వరకు మనకు తెలిసింది ఒక ధ్యానం గురించి. తర్వాత ఉంది ఒక స్టేజ్, అదే సమాధి. సో సమాధి గురించి విన్నాం కదా మనం. అది తెలియదు అంతే మనకు. ధ్యానం తర్వాత ఏముంది? సమాధి. వాటి సమాధి అంటే ఏమిటి? 2 రకాలుగా ఉన్నాయి మనకు. సవికల్ప సమాధి అని, నిర్వికల్ప సమాధి అని కదా. సవికల్ప సమాధి అంటే ఏంటి? ఏ ప్రశ్న వేసుకున్నా వెంటనే సమాధానం పొందే స్థితియే సమాధి. సమాధానాలను పొందే స్థితియే సమాధి. నిర్వికల్ప సమాధి, ఇంకా అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోయాయి. అతనికి ఏ కల్పము లేదు, ఇంకా మొత్తం నిర్వికల్పం అయిపోయింది. అంతటా తానే తెలుసుకున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆదికి సమమైన స్థితి వస్తుంది మనకు. సమాధి అంటే ఆదియు నీవు ఈక్వల్, సమ ఆది. దానికే ఈ యోగము, ధ్యానము, క్రియాయోగం, అన్ని పూజలు, తంత్రాలు అన్ని దేనికోసం అంటే ఆ స్థితి పొందడం కోసము, ఆ లయం పొందడం కోసము, ఆ సమాజ స్థితిని ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసము, ఆ ఆది దైవము నీవు ఒకటే అని తెలుసుకోవడం కోసమే ఈ యోగ పద్ధతులన్నీ కూడా. సో ఈ యొక్క యోగాన్ని మనకు పరిచయం చేసినటువంటి ఆది గురు ఎవరంటే ఈ భూమండలానికి పతంజలి మహర్షి. ఆయన ఏం చెప్పాడు? ఆయన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఎక్కడుంది ధ్యానము? 6వ స్టేజ్లో ఉంది కదా. సో మనము ఇవేమీ చేయకుండా డైరెక్ట్ ధ్యానానికి వెళ్తున్నాం. మరి ఆ మహర్షి అవంతా ఎందుకోసం పెట్టినట్టు? ఇది కారణం ఉంటుంది కదా. సో మరి ధ్యానంలో కూర్చున్నాం మనం. ఇప్పుడు ఆలోచన వస్తాయా లేదా? మనకు ఆలోచనలు పిచ్చిగా వస్తున్నాయి కదా. మనం ఒప్పుకుందామా లేదా? నాకు ధ్యానంలో ఆలోచన వస్తున్నాయి అన్న వాళ్ళు చనిపోయి కదండి. ఆల్మోస్ట్ అందరూ సీనియర్ మాస్టర్లే కదా ఎంత ఉండేది, కొత్త వాళ్ళు ఎవరు లేదు కదా. వై? ఆ మూల సూత్రం తెలియకపోవడం వల్ల. మనము ఒక చిన్న పూజ చేయడానికి పాత వస్తువులు తీసుకెళ్ళి పూజ చేస్తాము, అవునా? చిన్న పూజ చేసే ముందు మనం ఏం చేస్తాము? పాత వస్తువులు తీసేస్తాం కదా. పాత ఆ పువ్వులు, వాడిపోయిన పువ్వులు అవన్నీ తీసుకెళ్ళి శుభ్రం చేస్తాం. ధ్యానం ఎంత గొప్పది! కోటి పూజలు, కోటి స్తోత్రాలు, కోటి జపాలు, కోటి ధ్యానాలు. మనకి లయం తెలియదు, ఇప్పుడు ధ్యానం తెలుసు. మనం ఎంత గొప్ప ధ్యానం చేసినప్పుడు పాత మురికి ఉంది కదా, దాని లెక్క ఎవరు చూశారు? మనము ఆ పాత మురికి తీయకుండా మనము డైరెక్ట్ ధ్యానంకి వెళ్ళాం కాబట్టి ధ్యానం ప్రాపర్ కుదరడం లేదు మనకు. వాస్తవమే కాదా? సో మనం ఇప్పుడు చేస్తామంటే ఆ పాత మురికి తీయేద్దాము. ధ్యానం మనల్ని ఎత్తుకో వస్తుంది. ధ్యానం మనం చేయ అవసరం లేదు, ధ్యానం జరుగుతుందండి. చిన్న టెక్నిక్స్ చాలు, వెరీ వెరీ సింపుల్ టెక్నిక్. చేద్దాం మనం అది. రైట్. సో ఫస్ట్ దానికి ఒక ముద్ర ఉంది. ముద్ర ఎవరు కూడా ధ్యానంలో కూర్చోవద్దండి. ఇంతకామంది అదే కూర్చొని నిద్రపోతున్నాం. ఇది వెరీ వెరీ పవర్ఫుల్ ముద్ర. ఇది ఎక్కడైతే ఉంగరం పెడతామో ఆ ఉంగరం కార్నర్లో, ఎక్కడ ఉంగరం పెడతామో ఆ దగ్గర ఈ యొక్క బ్రొటన్ వేలు టచ్ చేయాలి. ఇక్కడ పట్టుకోకుండానే చూడండి ఒక నాడి తెలుస్తుంది. నాడి హార్ట్ బీట్లా కొడుతుంది. ఇక్కడ తెలుస్తుందా?
నొప్పి వస్తుంది, పెట్టుకోగానే నొప్పి వస్తుంది. నొప్పి వస్తుందంటే హార్ట్లో బ్లాక్ ఉంది మనకు, నరాల్లో బ్లాక్ ఉంది మనకు. అందుకోసం ఏలికి మనం ఉంగరం ధరిస్తాము. ఫస్ట్ చెత్త క్లీన్ చేసుకుందాం, లోపల మురికి శుభ్రం చేద్దాం. ఓకే, కాస్త ధ్యానం ఎలానే చేద్దాం, ఎలానే కూర్చోవచ్చు. ధ్యానం కోసం శరీరం ఎలానే కూర్చోవచ్చు. బట్ ఈ క్రియలు చేసేటప్పుడు మాత్రము నాకు పద్ధతి ఉంది. కాస్త చక్కగా కూర్చుందాం, స్ట్రైట్గా, సిట్ రైట్లో. అప్పుడు అవేర్నెస్గా ఉంటాం మనం. రైట్, 2 చేతులు 2 మోకాలు పైన పెట్టుకుందాం. రైట్. ఇప్పుడు చూడండి, చిన్నతనంలో పిల్లలు ఇలా చేస్తారు. ఎలా ఇలా అంటారు, గమనించారా? ఎలా అంటారు? అంటారు, అవునా? అలా ఒక భగవంతుడు అలా ఎందుకోసం చేస్తాడండి? అది వాళ్ళకి ఎవరిని నేర్పించారా? నేర్పించారు ఎవరన్నా? లేదు కదా. మరి ఆ భగవంతుడు ఎందుకు అలా చేస్తాడు? ఇది కారణం ఉంటుంది కదా. దీనికి ఏమంటే, ఇక్కడ సొట్ట ఉంది కదా, సొట్ట ఉందా? సొట్ట లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరు సొట్టు ఉంది. ఎందుకు భగవంతుడు సొట్ట పెట్టాడు? ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. హక్కి పంచడానికి పాయింట్ ఉంది. ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, ఫిట్స్ వచ్చినా ఇక్కడ నొక్కండి, వెంటనే లేస్తాడు. సో మనం ఎప్పుడైతే ఇలా అంటామో ఇది అదురుతుంది. ఇది అదిరినప్పుడు బ్రెయిన్లో నోటి డెడ్ సెల్స్ మురికంతా బడిలిపోతుంది. మనందరూ చిన్నపిల్లలు అయిపోతామా? రైట్. చూడండి, నేను చేస్తాను, నన్ను గమనించండి. ఎవరు కళ్ళు మూసుకోవద్దండి, నన్ను చూడండి. అర్థమైందా? చాలా సిల్లీగా ఉంటుంది చూడడానికి. వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అండి. చేయండి, గట్టి చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకొని చేయండి. రిలాక్స్. ఎవరు కళ్ళు తెరవద్దండి. ముఖంపై రకరకాల స్పందనలు వస్తుంటాయి. దురద వస్తుంది, చిమచిమా ఉంటుంది, ఫేస్ మొత్తం అదురు వైబ్రేషన్ వస్తుంటుంది. ఏమి జరుగుతున్నా సాక్షిగా వీక్షించడమే మనకు తక్షణ కర్తవ్యం. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఎవరు కూడా ముద్ర వదలొద్దండి. ముద్ర వెరీ పవర్ఫుల్. ఇది ఎలా ఉంది? ఇక్కడ నవ్వొచ్చిందా? ఎంత నవ్వొచ్చాయా? ఎందుకోసం వచ్చాయి? ఇది పాత మురికంతా బయట వెళ్ళిపోయింది. కొత్త శక్తి ఉత్పత్తి అయినప్పుడు మనకు చూడండి, మనకు దెబ్బ తగిలినప్పుడు తిరిగి ఆ పుండు మానుతున్నప్పుడు నవ్వు వస్తుంది కదా. ఎందుకు? అక్కడ కొత్త కణ ఉత్పత్తి అవుతాయి, కొత్త రక్తం వస్తుంది. ఇప్పుడు ఇలా చేయడం వల్ల పాత మురికంతా వెళ్ళిపోయింది. మురికంతా ఎక్కడికి వెళ్ళింది? మనకు పాత మురికి ఎప్పుడు వెళ్ళిపోయి ఆ కొత్త శక్తి వచ్చిందో అప్పుడు మనకు దురద వస్తుంది. అందుకు వచ్చింది దురద, వచ్చింది కదండి. రైట్. ఈ ముద్ర వెరీ పవర్ఫుల్. ఈ ముద్ర వదలద్దండి. ఇది ముద్ర ఎవరిని నేర్చుకున్నానంటే, ఆయన పేరు నిఖిలేశంద గురుగిరి. ఆయన వయసు 2000 సంవత్సరాలు. ఆయన నేర్చుకుని ఈ ముద్ర. ఇది చాలా పవర్ఫుల్ ముద్ర. ఓకే ఓకే. ఇప్పుడు ఆలోచన వచ్చాయి ఎవరికన్నా? థాట్స్. ఇదివరకు మనం కళ్ళు మూసుకుంటేనే పిచ్చి పిచ్చిగా వచ్చేది ఆలోచనలు. ఇప్పుడు ఏంటంటే శూన్యమైపోయింది. సూత్రం తెలుసుకుంటే చాలు. ఈ రూమ్లో రావడానికి కీ ఉంటే, చిన్న కీ ఉంటే ఈ రూమ్లోకి రావచ్చు మనం. అట్లా ధ్యానంలో పోవడానికి చిన్న సూత్రం తెలుసుకుంటే ధ్యానం మన వశం అవుతుంది, ఆనందం మన వశం అవుతుంది. ఓకే రైట్. సెకండ్ వన్, ఇలా చూడండి, ఇలా పళ్ళు మీద పళ్ళు పెట్టి నేను చేస్తానని గమనించండి. పళ్ళ మీద పళ్ళు పెట్టి పళ్ళ సందు నుంచి గాలి బయట రావాలి.
క్లోజ్ యువర్ ఐస్. గట్టిగా గట్టిగా కళ్ళు మూసుకొని రిలాక్స్. ఏమి జరుగుతున్నా సాక్షి వీక్షిద్దాం. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. సాక్షిగా వీక్షించడమే మనకు తక్షణ కర్తవ్యం. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉందండి ఆలోచనలు? వితిన్ సెకండ్స్లో తగ్గిపోయాయి కదా. ధ్యానము అత్యంత సులువుగా ఆ సహజ సిద్ధమైనటువంటి ఆ శ్వాస ఆటోమేటిక్గా శ్వాస మనల్ని గమనిస్తుంది. మనం శ్వాస గమనించగా శ్వాస మనల్ని గమనిస్తుంది ఇప్పుడు కదా. ఇదివరకు మనం దాన్ని గమనించడం వల్ల పారిపోతుంది, అది దొరకట్లే మనకి. అది ఇప్పుడు అదిష్టంగా వస్తుంది. ఆ శూన్య స్థితి వచ్చిందా లేదా? వచ్చింది లేదండి? వెరీ వెరీ సింపుల్ టెక్నిక్. ఏం చేసాం మనము? లోపల మురికి బయట నొక్కేసాం. సూత్రం ఏంటి? లోపల పాత్రను ఏం చెప్పారు? చిత్తశుద్ధి లేనిదే శివ పూజ చేయాలయ్యా. చిత్తము శుద్ధి లేకుండా, లోపల శుభ్రం లేకుండా శివ పూజ ఎలా వస్తుంది? పాత్ర శుద్ధి లేనిదే పాకం ఎలా వస్తుంది? పాత్ర అశుద్ధి పెట్టుకొని పాకం చేస్తే ఏమవుతుంది? విషం అవుతుంది. అలా మనం ఆ పాత మురికి పెట్టుకొని మనం సాధన చేస్తాం కనుక సాధన యొక్క ఫలితం మనకి ప్రాపర్గా రావటం లేదు. వస్తుంది, కొద్దో గొప్ప వస్తుంది, కాస్త మనశ్శాంతి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. బట్ ప్రాపర్గా 100కి 100%, 1 అవర్ కూర్చుంటే 1 అవర్ థాట్ స్టేజ్కి వెళ్ళాలి మనం. దట్ ఈస్ ఇంపార్టెంట్ మనకు. మనం 3 గంటలు కూర్చున్నాము, ఏదో 1 నిమిషమో 1/2 నిమిషం మనము ఆ ధ్యాసలో ఉంటున్నాం మనం. నేను కూడా 25 yearsగా ఉన్నాను. దీని మీద ఎంతో ఫైట్ చేశాను నేను. ఏంటి ఇంకా ఆలోచన వస్తున్నా, ఏంటి ఇది మూలం ఏంటి, దీని సూత్రం ఏంటి? బుద్ధుడేమో 45 నిమిషాలు ధ్యానం చేస్తే నీకు సంపూర్ణ జ్ఞానం వస్తుందని చెప్పాడే. ఇక్కడ మనం గంట కూర్చున్నామే, మనకి ఎందుకు రావడం లేదు? ఎక్కడ తేడా ఉంది? సూత్రంలో ఎక్కడ మనం పట్టుకోవడం తేడా ఉంది, అది గమనించాను. రైట్, ఓకే. థర్డ్ వన్, ముద్ర ఎవరు వదలొద్దండి. 20 minutesలో ఈ ముద్ర. నొప్పి రాని వదలొద్దండి. మంట వస్తుంది, అగ్గిలాగా మారిపోతుంది, లోపల మురికి మొత్తం బయట నొక్కేస్తుంది. సార్ చెప్పారు ఇందాక, పెయిన్ లేదే గెయిన్ లేదు. పెయిన్ కొంచెం భరించిద్దాం. ఎంత భరిస్తామో అంత మురికి బయట వెళ్ళిపోతుంది. మురికి అంటే ఏమండి? వాట్ ఇస్ మురికి? మన ధ్యానంలో కూర్చున్నప్పుడు బ్లాక్స్ అంటాం కదా. వాట్ ఇస్ మురికి? వాట్ ఇస్ బ్లాక్? వాత పిత్త కఫము. సర్వ రోగాలకు, సకల జన్మలకు, సకల కర్మలకు మూలము వాత పిత్త కఫము. ఈ శరీరము వాత పిత్త కఫాలతో తయారైనది. ఇవి ఎక్కువ ఉన్నా, ఇవి తక్కువ ఉన్నా రోగగ్రస్తమవుతాము, దుఃఖంలో ఉంటాము, అజ్ఞానంలో ఉంటాము. ఇది ఎవరు చెప్పారు? ఆయుర్వేదం, వేదం చెప్పింది. మనము ఈ వాత పిత్త కఫాలను శరీరానికి అనుకుంటున్నాం. ఇది ఆధ్యాత్మికం కూడా అండి. కర్మలకు దారితీస్తుంది, జన్మలకు దారితీస్తుంది, దుఃఖానికి, అహంకారానికి, పిచ్చికి, క్యాన్సర్కి, అన్నిటికీ మూలం. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా టైంలో ఏమైంది? మనకు ఫ్లెమ్ పెరిగిపోయింది. ఈ లంగ్స్లో ఫాస్ట్గా ఫ్లెమ్ పెరిగిపోయింది. తద్వారా ప్రాణశక్తి తక్కువైపోయింది. కాబట్టి బాడీ వికెట్ చేసే వచ్చింది మనం కదా. కేవలం ఫ్లెమ్ పెరిగింది మనకు కరోనా టైంలో. బట్ వీటన్నింటికి కరిగిచ్చేస్తుంది ఈ క్రియలు. రైట్, ఇప్పుడు థర్డ్ వన్, వాంప్ చేద్దాం. వాతాన్ని కక్కేద్దాం. వాతాన్ని నొక్కుదామా? రైట్, చూడండి ఇలా.
క్లోజ్ యువర్ ఐస్. వామిట్ చేద్దాం. ఎస్, ముద్ర కంటిన్యూ చేయాలండి. వామిటింగ్. రిలాక్స్. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉందండి? విత్ ఇన్ సెకండ్స్లో మన మైండ్ ఎంటీ అయిపోతుంది కదా. ఏం లేదండి, వాతం మొత్తం కక్కేసాం మనం. వాతాన్ని మొత్తం మనము వామిట్ చేసాం. వాతం పెద్ద రోగం. మనకు 15% కఫం వల్ల వస్తున్న రోగాలు, 25% పిత్తం వల్ల వస్తుంది. వాతం వల్ల 65% ప్రాబ్లం వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం. పక్షవాతం తెలుసు కదా, పెద్ద రోగం అది. వాతం పెరిగిపోతే ఒంట్లో ముఖాల నొప్పులు, కీలవాతం. వాతాన్ని కక్కేసాం మనం. ఇప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా మన ధ్యానము మన వశమైంది. ధ్యానం మనల్ని వరించింది. ధ్యానం కోసం మనం ప్రయత్నించామా? చెత్త క్లీన్ చేసాం, ఆటోమేటిక్గా శుభ్రం అయిపోయి ఆ శక్తి ఆటోమేటిక్గా నీరు పళ్ళ మెరుగు కదా. ఎక్కడైతే మనకు శుభ్రం చేస్తామో పాత్రను, ఆటోమేటిక్ శక్తి వచ్చేసింది. వచ్చిందా లేదా? ఇప్పుడు శూన్యస్థితి వచ్చిందా లేదా? రైట్. సో నెక్స్ట్ 4th వన్, ఇది క్రియాయోగము. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా శ్వాసించామో అది నేర్చుకుంటాం మనం. ఓకే, దీనికి ఈ ముద్ర పెడదాం. ఈ ముద్ర, ఈ చూపుడు వేలును మొదటి గీత ఉంది కదా, ఇక్కడ ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, బుద్ధుడు మహాశయుడు గౌతమ బుద్ధుడు ఒక ముద్ర పెట్టుకున్నాడు. ఏ ముద్ర? ఈ ముద్రలో అర్థం ఏంటి? వాట్ ఈస్ ఈ ముద్ర? దీన్ని ఏమంటారంటే శూన్య ముద్ర. శూన్యము. మనము సత్యమేవ జయతి అన్న కదా. వాట్ ఈస్ సత్యము? ఏమి సత్యము? ఆత్మ సత్యం అంటాం. బుద్ధుడికి చెప్పలేదే మాట. బుద్ధుడికి మాట చెప్పలేదే. బుద్ధుడు ఎక్కడన్నా ఉందా? బుద్ధుడు ఏం చెప్పాడు తెలిసిన? శూన్యమే సత్యము. శూన్యం ఒకటే మారదు, ఇదంతా మారిపోతుందంట. ఇహమ శూన్యము, పరమ శూన్యము, ఉన్నదంతా శూన్యమే. ఇలా దీని అర్థము ఇహమంతా కంటి కనిపిస్తుందా శూన్యమే, తాను శూన్యమే, పరమంతా శూన్యమే. శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యం చెప్పాడు బుద్ధుడు. దీన్ని శూన్య ముద్ర అంటారు. ఓకే, మొట్టమొదటిది దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఎనిది? దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఎప్పుడైతే నీవు ఈ ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసావో, శరణాగతి చేసావో, సంపూర్ణమైన సరెండర్నెస్, నిరంకార తత్వము ఎప్పుడైతే నువ్వు సరెండర్ అవుతావో నీకు శూన్యమైన జ్ఞానం వస్తుంది. నీవు శాశ్వతమైన వ్యక్తివి. ఓకే, రైట్. ముద్ర పెట్టుకుందాం. ఎవరు కూడా మత్తులకు జారుకోవద్దండి. బి అవేర్. కొద్దిగా స్ట్రైట్ కూర్చుందాం, వెనుక స్ట్రైట్ పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎవరు కళ్ళు మూసుకోవద్దండి, నన్ను గమనించండి. ఇప్పుడు ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ఎలా శ్వాసించామో అది నేర్చుకుందాం. కొద్దిగా చూడండి, ఓపెన్ యువర్ మౌత్, మెల్లగా చేయండి. క్లోజ్ యువర్ మౌత్. ఇప్పుడు గొంతులో గాలి వచ్చింది కదా, ఆ గాలిని లోపలనే నడపాలి. నేను చేస్తాను, నన్ను గమనించండి.
ఇలా పడిగి విప్పి నాగసర్పం ఎలా శ్వాసిస్తుందో ఆ శబ్దం రావాలి కంఠంలో. అందుకోసమే శివుడు తన కంఠంలో నాగాభరణ ధరించాడు. దీన్ని స్వరయోగము, సర్పయోగము, క్రియాయోగము అంటారు. ఆ తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు ఎలా శ్వాసించామో అలా, నిద్రపోతున్నప్పుడు ఎలా గురకొస్తుందో అలా చేద్దామా? ఓకే, కుదిరితే అందరూ ఇలా శాంభవి ముద్ర పెట్టుకోండి. కుదరలేని వాళ్ళు కళ్ళు మూసుకుందాం. అర్ధ నిమిరి నేత్రాలతో మహావతార్ బాబాజీ లాగా. ప్రాణయందు పుట్టి ప్రాణయందు పెరిగి ప్రాణమహిమ తెలియలేదు ఈ గాజనులకు. విశ్వధాభిరామ వినురవేమ. ఈ జీవుడికి మూలం ప్రాణం, ఈ ఆత్మకు మూలం ప్రాణం. విశ్వమంతా ఉన్నదే ప్రాణం. ఆ ప్రాణశక్తి లోపించడం వల్లే దుఃఖం, భయం, అజ్ఞానం, అహంకారం. ప్రాణ ఆయామం, ప్రాణశక్తిని పెంచడమే. దీని స్వరయోగము, సర్పయోగము, క్రియాయోగము, నాదయోగము. ఈ ఈ స్వరయోగాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడు కదా, స్పర్శాన్ కుర్తా బహిర్భాగ్య నాసాభ్యంతరచారిణి ప్రాణాపాన సమాయుక్త. సమత్కాయ శిరోగ్రీవం, శరీరము శిరస్సు నిటారుగా ఉంచాలి కదా. మనకు మూలం భగవద్గీత కదా, మూల గ్రంథము భగవద్గీత కదా మనకు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ముక్కు లోపలి గాలి అండోయ్, ముక్కు బయట గాలి కాదు. ముక్కు వెనక కాయటూపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడని తెలుసు యోగేంద్రులకు అని చెప్పాడు కదా అన్నమాచార్య. కాయమంటే ఈ దేహము, గని అనగా ఆత్మస్వరూపము, ఊపిరే భగవత్ స్వరూపమని ఎవరికి తెలుసు? యోగులకే తెలుసట. మనందరం కూడా యోగులమే, మనందరం కూడా పరమహంసలమే. రామకృష్ణ పరమహంస, వాడిదే పరమహంస. ముక్కుతో శ్వాసించేవాడు మానవుడు, సహస్రారంతో శ్వాసించేవాడు దివ్య పురుషుడు. మనందరం కూడా పరమహంసలం అవుదాం, పరమపదాన్ని అధ్యయనం చేద్దాం. పరము ఇహము ఏకమని జ్ఞానాన్ని మనం అనుభవంలోకి తెలుసుకుందాం. అనుభవమే జ్ఞానం. థ్యాంక్ యూ. మనం దీని గురించి ఇంకొంచెం వివరంగా మళ్ళీ మనం తెలుసుకుందాం. సో ఇంకా మనం ధ్యానంలో లీనమవుదాం. సో వెల్కమ్ టు మన యొక్క ఆస్థాన, మన పిరమిడ్ సొసైటీ యొక్క ఆస్థాన గాయకుడు పిప్పల ప్రసాద్కి హార్ట్లీ వెల్కమ్. వాళ్ళ యొక్క నాద ధ్యానంతో ధ్యాన ప్రపంచంలోకి, ఆనంద ప్రపంచంలోకి లీనమవుదాం సంపూర్ణమైన ఎరుకతో. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ స్వామీజీ. సో మాస్టర్ శివాజీ గారికి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. రైట్. సో మాస్టర్ గారు అద్భుతంగా మనకి ఈరోజు క్రియాయోగ టెక్నిక్స్ నేర్పించారు. ఇది మన లైఫ్లో మనము కంటిన్యూ చేయాల్సినటువంటి పద్ధతులు. ఓకే,
నేర్చుకొని వదిలేసేటువంటి కాదు మిత్రులారా. ఖచ్చితంగా ఇవి ప్రతిరోజు మీరు ధ్యానం చేసే ముందు, ధ్యానం ప్రారంభించబోయే ముందు, మనం బ్రహ్మముహూర్తంలో లేచేటువంటి అలవాటు మనందరికీ ఉంది. కాబట్టి బ్రహ్మముహూర్తం లేచాక హాయిగా కొద్దిగా కొంత నీరు తాగి, గోరువెచ్చ నీరు, దాని పద్ధతులు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు రేపు మీరు సంపూర్ణంగా నేర్చుకుంటారు. ఏమేం పద్ధతులు ఎలా పాటించాలనేది. అయితే ఈ టెక్నిక్స్ను ధ్యానం ముందు అలవాటు చేసుకుంటే అద్భుతమైన ధ్యానం మనము సొంతం చేసుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు అనేక ధన్యవాదాలు. ఎందుకంటే విజయవాడలో కార్యక్రమంలో కూడా అద్భుతంగా మనకు టీచ్ చేశారు. తర్వాత తిరుపతి ధ్యాన యజ్ఞంలో కూడా సార్ టీచ్ చేశారు. ఈ పద్ధతులను ఖచ్చితంగా మనం పాటిద్దాం. ఇంకా సార్ యొక్క సెషన్ ఈరోజు మధ్యాహ్నం ఉంటుంది. మరి రేపు కూడా కార్యక్రమంలో ఇంకా రేపు కావాలంటే 4:30కే రండి. ఎవరెవరు అభ్యాసం చేయాలనుకుంటారో ఇవన్నీ 4:30కు వచ్చేయండి. రేపు అర్లీ మార్నింగు మీకు ఎక్కువ కాలం మీరు ఎక్కువ సమయం తీసుకోవచ్చు దీనికి. రైట్. నేను ఇంకొక టెక్నిక్ ఫైనల్గా నేర్పిస్తాను. దాని యొక్క అంటే మనం సంగీతం ప్రారంభించే ముందు సంగీత ధ్యానం ప్రారంభించుకునేదానికి కొంత వ్యవధి ఉంది. కాబట్టి ఈ మధ్యలో ఇది ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి మనం. ఓకే, దాని పేరు వచ్చేసి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఇది ఎంత అద్భుతమైన టెక్నిక్ అంటే దీన్ని రీసెర్చ్ చేసినటువంటి టెక్నిక్. ఇది ఒక అద్భుతమైన ప్రాణాయామ విధానం. ఇది బ్రీతింగ్ మెథడ్ అంటారు. ఇది 26 అవార్డ్స్ వచ్చాయి ఆ వ్యక్తికి. ఈ యొక్క బ్రీతింగ్ టెక్నిక్ వలన అనేక ప్రయోగాలు చేశారు అతని మీద. అతని పేరు వచ్చేసి, మెథడ్ పేరు విమ్ హాప్ మెథడ్. చెప్పండి, విమ్ హాప్. స్పెల్లింగ్ చెప్తాను. స్పెల్లింగ్ WIMHOF. చెప్పండి, విమ్ హాప్. ఎస్, విమ్ హాప్ మెథడ్ ఆఫ్ బ్రీతింగ్ అని మీరు యూట్యూబ్లో కొట్టండి, వచ్చేస్తుంది. అయితే వాళ్ళు ఇంగ్లీష్లో టీచ్ చేసింటారు కాబట్టి తెలియకపోవచ్చు. తెలుగులో మొదటగా ఒక పర్సన్ ఉన్నారు, ఆయన టీచ్ చేశారు. అయితే నేను దీన్ని తెలుగులో టీచ్ చేశాను, కన్నడలో టీచ్ చేశాను, అన్ని భాషల్లో టీచ్ చేశాను. ఇది అద్భుతమైన టెక్నిక్ విధానము. మనందరం ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఏం లాభం తెలుసా? ఇది ఒక అద్భుతమైన డీప్ బ్రీతింగ్ టెక్నిక్. ఇది డీప్ బ్రీతింగ్ టెక్నిక్. దీని ద్వారా బీపీ, థైరాయిడ్, షుగరు, క్యాన్సర్, ఏ రోగమున్నా సహా, ఎలాంటి రోగమైనా కానీ మనం గుణపరచుకోవచ్చు. అంటే దాన్ని చికిత్స చేసుకోవచ్చు ఈ పర్టికులర్ టెక్నిక్ ద్వారా. దీంతోపాటు ఒక్కటి మీరు అలవాటు చేసుకోవాలి, కోల్డ్ బాతింగ్. ఏం చేయాలి? కోల్డ్ బాతింగ్ అంటే చన్నీటితో స్నానం. ఎంతమంది చేస్తారు చన్నీటి స్నానం ఇక్కడ? రైట్. అయితే డైలీ చేయాలి. ఓకే, మిగతా వాళ్ళు కూడా వేడి నీటితో అంటే ఒక 2 సార్లు స్నానం చేస్తే, ఒకసారి కావాలంటే మీకు వేడి నీటితో చేసుకోండి. బట్ పొద్దున్నే మాత్రం ఖచ్చితంగా, అది ఏ వాతావరణమైనా కానీ, అది వర్షం పడుతుంది, అంటే చలికాలం కానీ ఏదైనా కానీ, చన్నీటితో స్నానం అది ఈ యొక్క టెక్నిక్తో పాటు అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది. చూడండి, దీన్ని ఈ యొక్క విమ్ హాప్ బ్రీతింగ్ చేస్తే నేను చెప్పినట్టుగానే అన్ని వ్యాధులు నయమవుతాయి. రెండోది, దీని ద్వారా ఏం ఉపయోగం అంటే, మనం తీసుకున్న ఆక్సిజను ప్రతి ఒక్క జీవ కణానికి చేరుతుంది, ప్రతి ఒక్క సెల్లుకు పోతుంది. మనం తీసుకునేటువంటి ఆక్సిజను, మనం తీసుకునే శ్వాస ఉంది కదా, శ్వాసలో ఏముంటుంది? ఆక్సిజను, తర్వాత వివిధ గ్యాసులు ఉంటాయి. అయితే ఎక్కువగా మనకు ఉపయోగపడేది ఏంటంటే ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ వచ్చేసి ప్రతి సెల్లుకి వెళ్ళాలి. ఆ ప్రతి సెల్లు వెళ్ళేదానికి మనం ఏం చేస్తామంటే జనరల్గా దాని మీద దృష్టి పెట్టాం. ఎంతసేపు కూడా ఉపరితల బ్రీతింగ్ అంటారు, సర్ఫేస్ బ్రీతింగ్. మనమంతా కూడా ఎట్లా ఉంటుంది? ఊరికే తీసుకుంటాం, వదులుతుంటాం. మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, మైండ్ ఎక్కడో ఉంటుంది. ఆ బ్రీతింగ్ తన పాట అదో ఊరికే అట్లా వస్తుంది. అట్లా కాకుండా లోపలికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మన యొక్క ఈ యొక్క నాభి వరకు వెళ్ళాలి. బ్రీతింగ్ ఎప్పుడు కూడా నాభి వరకు వెళ్ళాలి. ఆ ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది విమ్ హాప్లో. చూడండి, నేను ఒకసారి చేసి చూపిస్తాను. అది ఎన్నిసార్లు చేయాలి? 29 సార్లు చేయాలి. 30వ ఎలా చేయాలో చూపిస్తాను. 31 ఏం చేయాలని చూపిస్తాను. అట్లా మీరు ఒక్కొక్కసారి 31 సార్లు రిపీట్ చేయాలి. అది ఒక సెట్ చేస్తారా, 2 సెట్ చేస్తారా, ఒకేసారి అనేది మీ ఇష్టం. ఓకే, పొద్దున సాయంత్రం ఆల్మోస్ట్ ఎంటీ స్టమక్తో చేయాలి, పరిగడుపుతో చేయాలి. రైట్. చూడండి ఎలా ఉంటుందంటే, ఇది ఫస్ట్ 1 నుంచి 29 సార్లు ఎలా చేయాలంటే, మళ్ళీ ఒకసారి
అట్లా 29 సార్లు నేను లెక్కేస్తూ పోతాను, అందరు చేయాలి. 30వ ఎట్లా ఉంటుందంటే దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా వదలాలి. సో 31వ ఎలా ఉంటుందంటే చూడండి, లాక్ చేయాలి. ఎట్లంటే బిగించాలి. శ్వాస తీసుకున్నాం, చెవుల ద్వారా కానీ, ముక్కు ద్వారా కానీ, నోటి ద్వారా కానీ ఎక్కడ వదలకూడదు. అట్లా మీకు ఎంతసేపు సాధ్యమవుతుంది? 30 సెకండ్ల, 1 నిమిషమా, 2 నిమిషాల, అది మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది, మీ లంగ్స్ కెపాసిటీని బట్టి దాన్ని చేయాలి. ఓకే, స్టార్ట్. నెంబర్ 1 2 3 అని లెక్కేస్తాం. 1 2 3 అని లెక్కేసుకోండి. ముద్ర వచ్చేసి చూడండి, ఇదే పెట్టండి, ఈ యొక్క శుద్ధి ముద్ర. ఇప్పుడు స్వామి చెప్పించారు కదా, అదే ముద్ర పెట్టుకోండి అందరూ కూడా. రైట్, ఓకే. 1 అన్నప్పుడు స్టార్ట్ చేయండి. 1 2. సో శ్వాస లోపల తీసుకున్నప్పుడు ఈ కడుపు బయటికి రావాలి, ఉబ్బాలి. ఓకే, శ్వాసను పూర్తి వదిలినప్పుడు కడుపు లోపలికి వెళ్ళాలి. రైట్. 3. 3 4 5 6 7. కళ్ళు మూసుకొని చేయొచ్చు. 8 9 10 11 12 13 14 15 16 17. అందరూ ప్రయత్నం చేయాలి, ఎవరు ఊరుకోకూడదు, అందరూ ప్రయత్నం చేయాలి. 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. లాంగ్. 31. లాకింగ్. ఇలా బిగబట్టిన తర్వాత నిదానంగా అలా నిదానంగా వదలాలి. ఇప్పుడు కళ్ళు తెరచండి అందరూ. ఎస్. సో శుద్ధి ముద్రలో పెట్టుకోవాలి. ఈ టెక్నిక్ కరెక్ట్గా ఫాలో కావాలి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు. ఇది 3 టైమ్సా 4 టైమ్సా అది మీ ఇష్టం. ఓకే, దీన్ని ఇంకా ఫాస్ట్ కూడా చేయొచ్చు. ఇది స్లో కదా, మనం ఫాస్ట్ ఎలా ఉంటుందంటే అర్థమైందా? ఇలా చేస్తే దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది, అలా చేశాక లాస్ట్ 31st అయిన తర్వాత అలానే కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ హాయిగా కూర్చోవాలి. ఒక 5 నిమిషాలు కూర్చోవాలి. ఓకే, సో ఈ బ్రీతింగ్ విమ్ హాఫ్ బ్రీతింగ్, దీని యొక్క వీడియో సంపూర్ణ వీడియో తర్వాత దీంతో పాటు మనం అలవాటు చేసుకుంది ఏంటి, కోల్డ్ బాతింగ్ అంటే చన్నీటితో స్నానం అయిందా. సో ఈ 2 చేస్తే మన లోపల ఎలాంటి మన బ్లడ్ వెజల్స్లో అంటే రక్తనాళంలో ఉన్నటువంటి ఏమైనా బ్లాక్స్ ఉంటే రక్త గడ్డకట్టడం కానీ ఈ బీపీ షుగరు ఏముంటే కూడా అన్నీ పోతాయి. ఎందుకు పోతాయి? ప్రాణశక్తి ప్రతి కణానికి చేరింది, ప్రతి కణానికి ప్రాణశక్తి అందింది. అంతే కదా, మనకు కావాల్సింది అదొకటే కదా.
ప్రాణశక్తి ప్రతి కణానికి అందినప్పుడు అనారోగ్యానికి తావు ఎక్కడ ఉంది చెప్పండి. అనారోగ్యానికి తావు లేదు. కాబట్టి సో ఇంత అద్భుతమైన టెక్నిక్స్ మహానుభావుడు చెప్పినటువంటి ఆయనకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ విమ్ హాప్. ఎస్, రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం సంగీత ధ్యానం ప్రారంభించబోతున్నాం. సో మన ఈ వేదికకి డాక్టర్ పిప్పల్ల ప్రసాద్ సార్ గారిని ఇన్వైట్ చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఆయనకు జోరుగా ఒకసారి గట్టిగా చప్పట్లతో ఇవ్వాలి. రైట్, ఓకే, ఓకే. సార్ ఇప్పుడు మనకు కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మనల్ని ధ్యానంలోకి అద్భుతమైన లోతైన జ్ఞానానికి తీసుకెళ్తారు. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిన్న సాయంత్రం ఈ రంగస్వామి గారి గురించి, వారి మేడం గురించి మనం చెప్పుకున్నాం. ఒకసారి సార్కి మనం గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే మనకి ఇప్పుడు దాకా క్రియాయోగం చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్స్ అన్నమాట అవి. అంటే మనలో చాలామంది నేను 5 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానండి, నాకు షుగర్ తగ్గట్లేదు, లేకపోతే నేను పలానా సమస్య కోసం వచ్చాను కానీ దాన్ని హీల్ అవ్వట్లేదు అన్న వాళ్ళకి పత్రి మహారాజ్ ఏం చెప్తాడంటే, నో డాక్టర్ మాట్లాడరేళ్ళు.
ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. కూసంత శ్వాసలో కొండంత సంజీవిని ఉందని చెప్పాడు మన ఆనంద స్వరూపుడైనటువంటి పత్రి మహారాజ్. ఆ కొండంత సంజీవిని ఏకకాలంలో తీసుకునేటటువంటి చక్కని అవకాశం ఈ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ మనకి ఈ శ్వాస మీద ధ్యానం ద్వారా అందిస్తోంది. మిత్రులారా, మరింత ఎరుకతో ధ్యానం చేద్దాం.